సో అయితే ఏ విధంగా అయితే ఒక నార్మల్ మ్యాచ్ ముందు జరిగేటువంటి మొత్తం ప్రాక్టీస్ సెషన్ మొత్తం కూడా ఇక్కడ అయితే చేసేసిన ప్లేయర్స్ మనకి షార్ట్లీ మనకి 1 PM అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మన బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది పక్కన కొంతమంది వార్మప్ చేసుకుంటున్నారు, అండ్ పిచ్చి సంబంధించినటువంటి పనులు వాళ్ళైతే వాళ్ళ నిమగ్నం అయిపోయారు. సో నెక్స్ట్ మ్యాచ్ కి అయితే బాగా ముమ్మరంగా అయితే ప్రయత్నం జరుగుతుంది. చూడండి మరి ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు ఫీల్డింగ్స్ లో మొత్తం కూడా. సో హైలీ టాప్ క్లాస్ నాచ్ అయితే ఉంది మొత్తం కూడా స్టేడియం మొత్తం కూడా. సో గైస్ నా వెనకాల ఉన్నటువంటి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో బోత్ టీమ్స్ ఉంటాయి కదా, ఇటు పక్కన ఒక టీం కి అటు పక్కన ఒక టీం కి ఇదే పెవిలియన్ నుంచి మనకైతే వాళ్ళ స్టాండ్స్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. ప్లేయర్స్ ప్యాడప్ చేసుకుని మొత్తం కూడా ఆల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో. సో మన బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది మొత్తం కూడా డ్రెస్సింగ్ రూమ్ ఫర్ టీమ్ 1. అటు పక్కనేమో టీమ్ 2 కి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ రూమ్ ఉంది. ఇక్కడేమో వాళ్ళు కూర్చోడానికి ఉన్నటువంటి పెవిలియన్ డగ్అవుట్ అనమాట అది. వీళ్ళ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేద్దాం. పర్మిషన్ ఇస్తే కనుక లోపల డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాం తప్పకుండా. సో గైస్ ఈ గ్రౌండ్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా ఒకసారి చూద్దాము. సో మనకి స్ట్రైట్ బౌండరీస్ మొత్తం కూడా అక్కడ చూస్తే 3 లేయర్ స్టాండ్ కనిపిస్తుంది. 3 స్టేర్స్ ఉంది మొత్తం కూడా ఆ స్టాండ్. తర్వాత దానికి ఆపోజిట్ ఉన్నటువంటి ఇటు పక్కన కూడా మొత్తం 3 స్టోరేడ్, దానిపైన ఇంకోటి కూడా ఉంది 4 స్టోరేడ్ అయితే ఇటు పక్కన స్టాండ్స్ అయితే. దీంట్లోనే ఇటు పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఉన్నాయి, 2 డ్రెస్సింగ్ రూమ్స్, అలానే డగ్అవుట్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి కూర్చోడానికి. అండ్ కామెంటరీ బాక్స్ కూడా ఈ సైడే మనకు ఉంది, కామెంటరీ బాక్స్ కూడా. సో గైస్ ఇప్పుడే టాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోత్ టీమ్స్ కెప్టెన్స్ అందరూ కూడా వారి యొక్క కాంబినేషన్స్ ఎంపైర్స్ కి ఇచ్చేసి బయటికి వెళ్ళడం జరిగింది. సో సర్ఫేస్ చూస్తే చాలా హార్డ్ గా ఉంది. గ్రాస్ అనేది చాలా డస్కీ పిచ్ లాగా కనిపిస్తుంది. ఎక్కువగా డిటోరేట్ అయినట్టు కూడా కనిపించలేదు, అంటే జస్ట్ నో రోలింగ్ చేశారు కదా, ఎక్కువగా దెబ్బతిన్నట్టు కూడా కనిపించలేదు. కాకపోతే కొద్దిగా బౌన్స్ వికెట్ అని చెప్పి చెప్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ అనేది మొత్తం కూడా ఎంత భారీ స్కోర్ పోతుందో చూడాలి. సో గైస్ ఇప్పుడు మనం స్టేడియం బయట అయితే చూసేసాం మొత్తం కూడా. లోపల ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. సో కమాన్. సో ఇక్కడ మనకి మొత్తం సింక్ ఏరియా ఉందండి, వాష్రూమ్ ఏరియా, వాష్రూమ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మొత్తం కూడా ఇక్కడ. దెన్ ఆఫ్టర్ ఫోన్ ఉంది మ్యాచ్ రివ్యూ చూడడానికి ఒక సెపరేట్ రూమ్ అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ థర్డ్ ఎంపైర్ ఉంటారు కదా మ్యాచ్ లో, వాళ్ళ కోసం ఇది సెపరేట్ గా రూమ్ అనమాట థర్డ్ ఎంపైర్ కోసం. అండ్ ఇది ఎంపైర్స్ ఎవరైతే ఫీల్డింగ్ కి వెళ్తున్నారో అంటే మ్యాచ్ రివ్యూ ఎంపైరింగ్ చేస్తారో, ఫస్ట్ ఎంపైర్ సెకండ్ ఎంపైర్ అలానే థర్డ్ ఎంపైర్ వాళ్ళు కూర్చుని కొన్ని డెసిషన్స్ తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి యూజ్ చేసేటువంటి రూమ్ అనమాట. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ఫర్ దెన్ ప్లేయర్స్ కి కావచ్చు లేకపోతే ఎంపైర్స్ కి కావచ్చు వాళ్ళందరూ కూడా యూజ్ చేసేటువంటి డైనింగ్ హాల్ అనమాట. ఇది కూడా అసలు మొదటి కొద్దిగా చిన్నగానే ఉంది, ప్రాపర్ ఎక్విప్మెంట్ అయితే లోపల లేదు, వచ్చేస్తుంది అది కూడా. మొత్తం ఎలా ఉందో మొత్తం కూడా లోపల ఓకే ఏపీ గ్యాలరీ అనమాట. మనం చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది, స్ట్రైట్ గా ఉంటుంది మొత్తం కూడా. చూడొచ్చు ఒకసారి వ్యూ ఎలా కనిపిస్తుందో, చాలా పర్ఫెక్ట్ వ్యూ చూడడానికి. ఇంతకంటే క్లోజ్ గా మనం అయితే చూడలేము మ్యాచ్ ని.